గెలుస్తుంది? ఏ నాయకుడు అత్యంత భారీ విజయం సాధిస్తాడు? మన రామానాయుడు గారే చేస్తున్నారు కాబట్టి రామానాయుడు గారే నెగ్గుతారండి. అన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయింది. బతకడానికి ఆస్కారం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడైనా ఏమన్నా మార్పు జరిగితే రామానాయుడు గారే చేయాలి తప్ప ఇంక చేసేవాళ్ళు ఎవరు కనపడట్లేదు కదండి మరి. ఈ పాలకుల చుట్టుపక్కల గానీ ఆయనకి ఆపోజిట్‌గా ఎంత పవర్‌ఫుల్ వ్యక్తి నించున్నా సరే గెలవడాన్ని రారండి. రామానాయుడు గారు వస్తారు. ఆయన చేసే పనులు అలా ఉన్నాయండి. ఆయనే వస్తారండి. అంతే. ఆయన మనుషులతో మాట్లాడే విధానం గానీ ఇవన్నీ ఎలా ఉంటదండి? బాగుంటుందండి. అందరితోటి ఐక్యమైపోయి ఆయన చేసే పరిపాలన మనలో మన మనిషిలాగా కలిసిపోతారు కాబట్టి ఆయన పరిపాలన ఇంట్లో మనిషిలాగా కలిసిపోతారు. అంటే ఆయన రాకముందు, వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధిని చూసారు మీరు? మా మట్టుకైతే మాకు మట్టుకు ప్రతి దాంట్లో కూడా ఆయన మాకు బెనిఫిట్టేనండి. బాగానే చేస్తున్నారండి. ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ఒక అన్నలాగా, ఓ తమ్ముళ్ళలాగా ఆదరించి మమ్మల్ని ఆయన పద్ధతిగా మామూలుగా మన సమస్యల నుండి